వెల్కమ్ టు టివేట్ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సినిమా హీరోల ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల ఉమాశంకర్ గణేష్ మద్దతుగా తన సోదరుడు సినిమా హీరో సాయిరాం శంకర్ ఈరోజు నర్సీపట్నం రూరల్ మండలంలోని మెట్టపాలెం గ్రామంలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుగా వేయాలంటూ మరొకసారి ఎమ్మెల్యేగా గణేష్ని గెలిపించాలంటూ ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, ఎమ్మెల్యే సుర్ల చంద్రశేఖర్తో పాటు వైఎస్ఆర్పీపీ తాతబాబు, స్థానికంగా ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు పైల తాతాజీ, సింహాచలం మాస్టారు, కోండ్రప నాగమణి, బి రాంబాబు, సీతారాము, బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికి ఈయన తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ప్రభుత్వం అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ద్వారా ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి మరొకసారి ఆయన్ని గెలిపించాలని ఆయన ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమానికి గురేంద్రపాలెం సర్పంచ్ చిన్నబాబు, అదేవిధంగా నీలంపేట నుండి చిన్నప్పలనాయుడు, గబ్బాడ్ గ్రామం నుండి సన్నిబాబు, చెట్టుపల్లి గ్రామం నుండి ఎన్నం రమణ, అదేవిధంగా వేములపూడి గ్రామం నుంచి సీనియర్ వైసీపీ నాయకులు గుడివాడ లావరాజు, బ్యాంక్ డైరెక్టర్ జి మురళి, దుగ్గాడ గ్రామం నుండి నల్లబల్లి శ్రీను తదితరులు పాల్గొన్నట్లు వైసీపీ నాయకులు విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటనకు వచ్చిన ఆయనకు వృద్ధులు, ముఖ్యంగా యువత కూడా ఆయన చుట్టూ చేరి ఆయనతో ఫోటోలు దిగేందుకు కూడా పోటీ పడ్డారని చెప్పవచ్చును. ఈ తరుణంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈయన గ్రామంలో మంచి ఆదరణ లభించింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు మంగళహారతులతో ఇంచుమించు ఎమ్మెల్యేకి జరిగినంత రీతిలో ఆయనకు స్వాగతం పలుకుతూ, ఆయన్ని ఆహ్వానిస్తూ, ప్రతి వీధిలోనూ తిప్పుతూ, ప్రతి గడపకు తిప్పుతూ ఆయన్ని అందరికీ పరిచయం చేశారు. ఈయన కూడా ఓట్లు అడుగుతున్నప్పుడు మంచి స్పందన లభించిందని మండల నాయకులు, గ్రామ నాయకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాత్రి పగలనక వందల కొలది జనాలు వైసీపీ నాయకుల వెంట ఉండడం ఒక రకంగా వారి విజయానికి సూచికని చెప్పవచ్చు.